రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలుస్తుందని జనసేన పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ తొలి తిరుపతిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సమీపంలో గల పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతిలోని శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి జనసేన పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత గురించి ఆలయ అర్చకులు అజయ్ కుమార్ కు వివరించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, పిల్లా శివశంకర్, జవ్వాది ప్రసాద్, బోనం పరమేశ్, చదలవాడ తిరుపతి గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వేల సంవత్సరాల నుంచి ఇక్కడనే స్వయం ప్రతిష్టాపన కూర్చోవాలని చెప్పి మన దేశంలో 118 తిరుపతులు ఉన్నాయని చెప్పి అందులో కొన్ని తిరుపతి అని చెప్పి లోపల చెప్తే తెలుసుకోవడం జరిగింది. లోపల పోతే విజయవాడ నేషనల్ కాకుండా ఎంతో శాంతి కలిగించే విధంగా స్వామివారు చాలా అందరినీ కూడా భక్తుల్ని శాంతిపరిచి చాలా ఆహ్లాదంగా ఉంది. లోపల చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ని నేను ఇట్లా చంద్రా చెప్పారు ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో బాగా డెవలప్ చేశారని చెప్పి నిజంగా కూడా ఇక్కడ తిరుపతిలో స్వామివారు మనకు తిరుపతి అంటేనే చాలా పవిత్రం. అక్కడ తిరుమలలో వెంకన్న స్వామి గారు వాళ్ళ యొక్క ఆశీస్సులతోనే మన తెలుగు రాష్ట్రాలు ఇవాళ వృద్ధి చెందుతుంటాయి. అటువంటి ఈ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోష ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని మనం స్వామివారిని ప్రార్థిస్తున్నాం. మరొకసారి కూడా అందరికీ ధన్యవాదాలు.